రగడే తల దించి నడువడే తల పడితే బదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్ గా వాచ్ చేస్తూనే ఉంటాడు. నిన్నే కాదు నా అన్న వాళ్ళందరినీ నేను కాపాడుకుంటాను. లేకపోతే ఆ రాజేశ్వరమ్మకిచ్చిన మాటకు అర్థమే ఉండదు. సుందరి, కొన్ని పాలైనా తాగమ్మా. అదేంటమ్మా, ప్రతి తల్లి ఆకలిని తీరుస్తుంది. నువ్వేంటమ్మా ఆకలిని గుర్తు చేస్తున్నావు? నేను నీళ్ళే వద్దనుకుంటుంటే నువ్వేకంగా పాలే తీసుకొచ్చేసావు. అయ్యో, ఏంటమ్మా నీకు శిక్ష? పగవాడికి కూడా ఇలాంటి శిక్ష పడకూడదే. నువ్వు ఈ రకంగా శారీరకంగా శిక్షను అనుభవిస్తుంటే అక్కడేమో ఆ బంగారు రాజు అను, చివరికి దివ్య, తులసి, వికాస్ కూడా నిన్ను ఒంటరి దాన్ని చేశారే. వాళ్ళంతా నువ్వు చెయ్యని నేరాన్ని నీ మీద వేశారు. ఆ దివ్య కళ జరిగితే దానికి కూడా కారణం నువ్వే అంటున్నారు. నువ్వు చెయ్యని తప్పులని నువ్వు చేశావు అని వేలెత్తి చూపిస్తుంటే నీకెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీ తల్లిగా నాకు మామూలు బాధగా లేదమ్మా. నువ్వే చెప్పు సుందరి, నువ్వక్కడ నేను తప్పు చెయ్యలేదు, దివ్య కళ అవడానికి కారణం నేను కాదు అని చెబుతుంటే ఒక్కరు నీ వైపు ఆలోచించారా? ఒక్కరన్నా నువ్వు యాక్సిడెంట్ చేయించుండవని అనుకున్నారా?